శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 28వ తేదీ నవంబర్ 2025 గురువారం నాటి శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు. ఇంకా మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏమన్నా ఉందా అంటే మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేదు. కాబట్టి తప్పనిసరిగా శివారాధన చేయడము, కుజగ్రహ స్తోత్రాలు చదువుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేసుకోవడము, పుట్టలో పాలు పోయడము, ఆలయాలకి ఏదన్నా సేవ చేయడము, ఆశ్రమాలకి సేవ చేయడము, సద్గురువులకి సేవ చేయడము, మీకు ఇష్టమైనటువంటి దైవ స్తోత్రాలు చదువుకోవడము, ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాలలో ఏ కొన్నిటినైనా తప్పనిసరిగా పాటించండి. ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. శని గారికి వ్యయ స్థానంలో ఉన్నందువల్ల ఇక్కడ మీకు దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ధనము ఎక్కువ ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. కళ్ళకి సంబంధించి ఏదన్నా నేత్రానికి సంబంధించిన ఇబ్బందులు, అది వ్యాధి అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, తాత్కాలికంగా ఏదైనా డస్ట్ ఎలర్జీలు అవ్వచ్చు, అలాంటివి ఏమన్నా ఉండేటటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో అనేక విధాలుగా క్రమశిక్షణ తప్పి ఉన్న వారికి మీరు క్రమశిక్షణలో పెట్టడానికి కొంచెం సమయం తీసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఈ ఏలినాటి శని దుష్ట ఫలితం అనేది ఏ రూపకంగా అయినా ఉంటుంది. ధనము ఎక్కువ ఖర్చు అవ్వడం కానీ, శారీరక శ్రమ కానీ, కుటుంబంలో ఐకమత్యం తగ్గడం కానీ, అలాగే కుటుంబ రీత్యా కూడా ఎక్కువ ధనము ఖర్చు పెట్టవలసి రావడం, ఏదైనా కుటుంబ సభ్యులకి అనారోగ్యం ఏర్పడి అలా కానీ, అలాగే వస్తుంది అనుకున్న ధనం చేతికి రాకపోవడం కానీ, ఇలాంటి ఇబ్బందులు చాలా ఉండడానికి అవకాశం ఉంది. అలాంటి వాటిట్లలో ఏ కొన్నైనా మీరు కూడా వాటిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనోబలాన్ని విడవకుండా ఉండండి. దీన్ని పెంపొందించుకోవడానికి యోగా చేయడం కూడా ఒక మంచి మార్గం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా గ్రహస్థితులు అంత బాగా అనుకూలంగా లేనప్పుడు అనుకూలత కోసం దైవాన్ని ఆరాధించడము, యోగా చేయడము, మానసికంగా దృఢత్వం కలిగి ఉండడము, ఇట్లాంటి వాటిట్లలో ఏదైనా ఒక పద్ధతిని ఆచరించుకొని దృఢంగా ఉండండి. చెప్పిన పరిహారాలలో కొన్నైనా చేయండి, మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము చాలా బాగుంది. దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, ఏకాదశంలో శని గారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి బాగుంది కదా అంటే ధనము బాగా వస్తుంది, రుణభారాలన్నీ కూడా తగ్గుతాయి, కొత్త రుణాలు కావాలన్నా దొరుకుతాయి, అలాగే ఉద్యోగ జీవితంలో కాస్త సంతృప్తి ఉంటుంది. కానీ ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి కొన్ని భావాలు కూడా ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఆ విధంగానే ఎంత బాగున్నా ఉద్యోగ జీవితంలో పై అధికారులతో, తోటి ఉద్యోగస్తులతో అధిక జాగ్రత్తలతో ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా అధిక జాగ్రత్తలతో ఉండండి. ఇది కొనాలి, అది కొనాలి, లేదా అంత స్థాయికి వెళ్ళాలి, ఇంత స్థాయికి వెళ్ళాలి, మనం అనేటటువంటి అధికమైనటువంటి కోరికలు పెట్టుకోవద్దు. ఇక్కడ అతిగా అంబిషన్స్ కనిపిస్తున్నాయి. ఈ అంబిషన్స్ అనేవి ఇవి జీవిత ఆశయాలు కాదు, అతిగా ఆలోచించడం అన్నమాట. మన స్థాయి కన్నా కొద్దిగా హెచ్చుగా ఆలోచించవచ్చు, దానికోసం కృషి చేయొచ్చు. ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ ఆ విధంగా మీరు పైకి వెళ్ళొచ్చు. కానీ ఒకటో స్టెప్ లో ఉండి ఒకటేసారి స్టెప్స్ పైకి వెళ్ళిపోవాలి అనేటటువంటి ఆలోచనలు మటుకు పెట్టుకోకండి. అంటే నేల వదిలి సాము చేయవద్దు. ఇది చాలా చాలా జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ ఎదుగుతారు, మీ కష్టం చక్కగా అక్కడికి వస్తుంది. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చేయండి. అద్భుతమైనటువంటి కృషి చేయడం ద్వారా ఫలితాలు చాలా చాలా మంచిగా మేలు కలిగే విధంగా మీకు ఉంటాయి. ఊహించని విధంగా వచ్చేటటువంటి ధన లాభాలు శనిగారు ఇచ్చేస్తారు. ఉద్యోగ జీవితం కూడా బాగుంది. ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోండి. మిగతా విషయాలలో ఓర్పు కలిగి ఉండండి. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ద్వితీయంలో ఉన్న గురువుగారు, తృతీయంలో ఉన్న కేతువు, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి, కుజ వెరసి 4 గ్రహాల యొక్క సంచారము చాలా చాలా బాగుంది అని చెప్పాలి. రుణభారాలు తగ్గిపోతాయి, కొత్త రుణాలు కావాలంటే దొరుకుతాయి. చేతి నిండా ధనం ఉంటుంది, అంటే ఆదాయం బాగుంటుంది.
భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. మనోబలం పెరుగుతోంది, కార్యసిద్ధి కలుగుతోంది. మీ మాటకి చాలా చాలా చక్కటి పరపతి పెరిగి ఉన్నది. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టం మీకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది ఏ రూపంలో వస్తుంది అనేది తెలీదు. వివాహం కాని వారికి వివాహం అయ్యే విధంగా, అలాగే ఉన్నత విద్య చదివే వారికి ఏదైనా స్కాలర్షిప్లు రావడం కానీ అలాంటి విధంగా, కొత్త వ్యాపారాలు పెట్టుకునే వారికి చక్కటి లాభాలు మీరు పొందే విధంగా, అలాగే రాజకీయ నాయకులకి పై అధికారుల నుంచి మంచి పేరు వచ్చే విధంగా, ఉద్యోగ జీవితంలో కూడా అలాగే పై అధికారుల నుంచి మంచి పేరు వచ్చే విధంగా, ఇలా ఏదో ఒక విధంగా మీకు అనుకోని అదృష్టం అనేది కలిసి వచ్చింది అన్నట్టుగా ఉంటుంది. ఇది మీ ఆనందానికి చాలా చాలా ముఖ్యమైన కారణం అవుతుంది. అలాగే ఉద్యోగ జీవితం బాగుంది, పిత్రార్జితాలు కూడా బాగున్నాయి. అనుకోని విధంగా వెళ్ళేటటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఏమన్నా ఉంటే అవి కూడా సఫలీకృతం అవుతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మీ ఆశయ సిద్ధి కొరకు చక్కగా దైవ బలాన్ని పెంపొందించుకోండి. మీకు ఏ ఇష్ట దైవాన్ని మీరు ఆరాధిస్తున్నారో ఆ దైవానికి తప్పనిసరిగా పూజ చెయ్యండి. మీ ఆశయ సిద్ధి ఏదైతే జీవితాశయం ఉందో అది ఖచ్చితంగా నెరవేరేటటువంటి దిశగా అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము. జీవితంలో అత్యున్నత స్థితికి వెళ్ళడానికి కావలసినటువంటి గ్రహస్థితులు, అవి ఇచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ గ్రహాల యొక్క మంచి స్థితుల్లో ఉన్నటువంటి ఫలితాలు మీకు చాలా చక్కగా ఆశయ సిద్ధి కలిగిస్తున్నాయి. ఇది జ్ఞాపకం ఉంచుకొని మీ కృషి మరింతగా పెంచండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చే అద్భుతమైన ఫలితాలు, చతుర్థంలో బుధుడు, అలాగే పంచమంలో శుక్రాచార్యుల వారు, ఈ 3 గ్రహాలు కూడా మీకు చాలా అనుకూలతలని ఇస్తూ ఉన్నాయి. అయితే మిగతా గ్రహాల యొక్క అననుకూలత కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ ఇక్కడ రాశిలో గురువు గారు ఉచ్చలో ఉన్నారు. ఇది చాలా చాలా చెప్పుకోదగ్గ చాలా అతి మంచి ఫలితం. ఎప్పుడైతే గురువుగారు అతిచారం చేత రాశిలోకి వచ్చారో ఇక్కడ రాశి పునీతం అవుతోంది. అంటే శుభ లక్షణాలతో కూడి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, మంచి పేరు మీకు వస్తుంది, సన్మాన సత్కారాలు ఉంటాయి, మాట తీరు బాగుంటుంది, ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. మీకు ఏది కావాలంటే అది. ఉద్యోగ జీవితమా బాగుంది, వ్యాపారమా బాగుంది, వివాహాది శుభకార్యాలు కుదరాల్సి ఉంది. ఇలాగా ఏ అంశంలో మీరు అసంతృప్తిగా ఉంటున్నారో అవన్నిటినీ కూడా తీసివేసి మిమ్మల్ని సంతృప్తివంతులుగా చేస్తుంది. అక్కడే గురువు గారి యొక్క అద్భుతమైన ప్రభావం మనకు కనిపిస్తూ ఉంటుంది. గురువు అంటే అది సామాన్యమైనటువంటి గ్రహము కాదు. మైథలాజికల్ గా గురువు చాలా గొప్పవారు, అలాగే గ్రహాలలో కూడా గురువు చాలా గొప్పవారు. ఇక్కడ ఉచ్చ పొంది ఉన్న కారణం చేత ప్రతీతి అద్భుతమైన ఫలితాలే. కాబట్టి స్థిర చిరాస్తుల వృద్ధి జరుగుతుంది, సంతానం బాగుంటారు, ఆదాయం బాగుంటుంది, ముఖ వర్చస్సు బాగుంటుంది, ఉన్నత విద్య బాగుంటుంది, అనేక విధాల మనశ్శాంతి ఉంటుంది. ఈ రోజు మీరు ఆ మనశ్శాంతిని పొందుతున్నారు. ఈ పరంపర ఇంకా కొన్నాళ్ళు కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింత శుభకరంగా ఉంటుంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు అని చెప్పాలి. తృతీయ స్థానంలో బుధుడు బాగున్నారు, చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, వ్యయ స్థానంలో గురుగారు బాగున్నారు. అయితే 4 గ్రహాల యొక్క స్థితి సంచారము చాలా చాలా బాగుంటూ ఉన్నప్పటికీ మీకు దైవభక్తి పెరుగుతోంది, దైవ కార్యాల మీద చాలా చాలా ఆసక్తి పెరుగుతోంది, మృష్టాన్న భోజనాలు చేసే విధంగా ఉంది, విందు వినోద కాలక్షేపాలు చేసే విధంగా ఉంది. భార్యాభర్తల అనుకూలత విషయంలో పూర్వం కన్నా కొంచెం మేలైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. ఏ పని చేస్తున్నా కూడా మీరు పెద్దల యొక్క ఆలోచనలని, నిర్ణయాలని కొద్దిగా తీసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము కూడా మీకు అభివృద్ధి మార్గంలో ఉంది. భూలాభాలు, అలాగే ఏదైనా వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, సువర్ణ లాభాలు ఇత్యాదివన్నీ కలగడానికి చాలా వరకు మీకు దోహదం చేస్తున్నాయి. ఇక్కడ జాగ్రత్తల అంశం ఏమిటంటే రాశిలో ఉన్నటువంటి కేతువు
మీకు చాలా ఒక విధమైనటువంటి మానసిక వేదనని కలుగజేస్తున్నారు. ఎవరైతే మీతో అన్యోన్యతని చూపిస్తారో వాళ్ళతో విభేదాలు కలిగేటట్టుగా ఈ రాహుకేతువుల యొక్క పరిస్థితి ఉండబోతోంది. పబ్లిక్ రిలేషన్స్ లో కూడా అలాగే ఉంటుంది. భార్యాభర్తల అనుకూలత విషయంలో కూడా అలాగే ఉంటుంది. ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలు. అలాగే అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శని గారి సంచారము కూడా చాలా చాలా పనులు మొండిన పడేటట్టుగా చేస్తుంది. వ్యయ ప్రయాసలకు లోన్ చేస్తుంది, త్రిప్పటకి లోన్ చేస్తుంది, ధన వ్యయానికి లోన్ చేస్తుంది. రాహుకేతు శని గారుల యొక్క స్తోత్ర పారాయణాలు మరీ మరీ పఠించండి, భక్తి శ్రద్ధలతో పఠించండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురుగారు చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉండగా, షష్ఠ స్థానంలో రాహు మంచి ఫలితాలను ఇస్తూ ఉండగా, రాహుతో పాటు చంద్రుని యొక్క స్థితి సంచారము కూడా శుభ ఫలితాలు ఉన్నాయి. అలాగే ద్వితీయ స్థానంలో బుధుడు బాగున్నారు. ఇక తృతీయ స్థానంలో రవి, కుజ 2 గ్రహాలు బాగున్నాయి. ఇన్ని గ్రహాల యొక్క శుభ ఫలితాలు కన్యరాశి వారికి చాలా చాలా అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్నాయి. అయితే శనిగారి యొక్క దృష్టి రాశి మీద ఉంటూ ఉన్న కారణంగా కొద్దిగా బద్ధకము, కొద్దిగా అలసత్వము ఉండేదానికి అవకాశం ఉంది. ఇది తగ్గించుకోవడానికి శనిగారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. అలాగే కార్యసిద్ధి కలిగే విధంగా ఉంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో, మనసులో సంకల్పం చేసుకుంటున్నారో, ఆ సంకల్ప బలం అనేది మిమ్మల్ని బాగా ముందరికి నడిపిస్తూ కార్యసిద్ధినిస్తోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. మనోబలం బాగా పెరుగుతోంది. మాటకి మంచి పరపతి పెరుగుతోంది. ధన ఆదాయం కూడా బాగుంది. ఇక వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, ధన లాభాలు, వాహన లాభాలు, భూలాభాలు, భాతృవర్గ రీత్యా వచ్చేటటువంటి సహాయ సహకారాలు ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా కూడా కొద్దిగా ఓర్పు కలిగి ఉండడం అనేది చాలా చాలా మంచిది. అయితే మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు అందుతున్నాయి. మౌనంగా తీసుకోవాలి మీరు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ మాతృకారకుడైనటువంటి చంద్రుడు రాహుతో కలిసి ఉన్న కారణం చేత కొద్దిగా ఖేదం ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇదొక్కటి జాగ్రత్త తీసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. వీలైనంత వరకు ఓర్పు కలిగి ఉండండి. అన్ని రకాల ఫలితాలు కూడా మిమ్మల్ని చాలా సంతృప్తికి దారితీసే విధంగా ఉంచుతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు అని చెప్పాలి. అలాగే షష్ఠంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు. ఇక లాభంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. ఈ 3 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు చాలా బాగుంది. అయితే మిగతా 6 గ్రహాల యొక్క అననుకూలత కూడా ఉంది కాబట్టి చాలా వరకు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కుటుంబ రీత్యా అనుకోని అవాంతరాలు ఏమన్నా ఏర్పడితే ఏ విధంగా మనోబలాన్ని కలిగి ఉండాలో అటువంటి మనోబలాన్ని కలిగి ఉండాలి. ఇది చెప్పదగ్గ సూచన. మనోబలం అనేది చాలా చాలా ధైర్యాన్ని సూచిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అనుకోకుండా ఖర్చులు ఎక్కువ కావచ్చు. దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళి అనవసరంగా వ్యయ ప్రయాసలకి లోనయ్యి రావచ్చు. పై ఉద్యోగస్తుల యొక్క మందలింపులు పడే విధంగా ఉండొచ్చు. అలాగే పిత్రార్జితాలు చాలా ఆలస్యంగా చేతికి రావడం అనేది ఉండొచ్చు. లేదా పితృవర్గ రీత్యా మనకి ఎటువంటి సహాయ సహకారాలు లేకపోవడం అనేది ఉండొచ్చు. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. ఇలాంటివి ఏమన్నా ఉండొచ్చు. దేనికైనా గాని మనోబలం అనేది చాలా చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చేయండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చేయండి అని మరొకసారి తెలియచెప్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు చాలా బాగున్నారు. ఎప్పుడైతే గురు శుక్రుల స్థితులు బాగుంటూ అలాగే దృష్టి, గురువు గారి దృష్టి కూడా వృశ్చిక రాశి మీదనే ఉండి చాలా చాలా బాగుందో, ఇక్కడ అనేక రకాలుగా మీకు అభివృద్ధి కనిపిస్తుంది. ధన ఆదాయం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. కుటుంబం చాలా బాగుంటుంది. సంతానం చాలా బాగున్నారు.
అలాగే పితృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు అందుతున్నాయి. మిగతా విషయాలలో అధిక జాగ్రత్తలతో ఉండండి. ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయం కానీ, స్థిర చరాస్తుల వృద్ధి విషయంలో కానీ, అంటే అది కొనుగోలు అవనివ్వండి, అమ్మకం అవనివ్వండి, కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంది అని ఇక్కడ అర్థం తీసుకోవాలి. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడంలో కానీ, ఆరోగ్య రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, ఏ అంశం తీసుకున్నా మీరు పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి అనేటటువంటి రోజు ఈ రోజు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. యోగా చేయండి, నవగ్రహ స్తోత్రాల పారాయణ చేయండి, వీలైతే నవగ్రహ దీక్ష తీసుకోండి. ఆ తదుపరి కొద్ది కాలం అయిన తదుపరి మళ్ళీ తిరిగి దీక్షని విరమించుకోవచ్చు. ఈ దీక్షలో ఉన్నప్పుడు పాటించేటటువంటి నియమాల ద్వారా చక్కటి క్రమశిక్షణ ఏర్పడి మీకు ఏ విధమైనటువంటి మానసిక ప్రశాంతత తగ్గిపోవడం అనేది లేకుండా ఉంటుంది అని మరీ తెలియచెప్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే, అష్టమంలో ఉన్నటువంటి గురువు గారికి చేసుకోవాలి, అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని గారికి చెయ్యాలి. లాభస్థానంలో బుధ సంచారం ఉంది, చాలా బాగుంది. తృతీయ స్థానంలో రాహు గారి సంచారం ఉంది, ఇది కూడా అద్భుతమైన ఫలితాలే. ఇక ఏకాదశంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి విలువైన వస్తువుల్ని మీకు తెచ్చిస్తుంది. అంటే విలువైన వస్తువులు సేకరించుకోగలుగుతారు లేదా కొనుగోలు చేసుకోగలుగుతారు. వీటిని తప్పనిసరిగా భద్రపరుచుకోండి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనేక రకాలుగా మనశ్శాంతి పెరగడానికి యోగా చెయ్యండి, గురుగ్రహ స్తోత్రాలు పఠనం చెయ్యండి. దైవ కార్యాల మీద చాలా ఆసక్తి ఉంది, దైవ కార్యాలు చేస్తారు. అలాగే ఎన్నో విధాలుగా మీరు శ్రమ చేసి కృషి చేసి ముందరికి తీసుకువెళ్ళాలి, ఈ స్థిర చరాస్తుల విలువలు పెరగాలి అనుకునేటటువంటి విషయాలలో మటుకు కాస్త వెనకడుగు పడుతోంది. కొద్ది కాలం వేచి ఉండండి. ఇంకొక 10 రోజుల లోపలే మీకు అంత అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం తిరిగి చేకూరుతోంది. నవమ స్థానంలోకి గురు సంచారం, అప్పుడు తిరిగి అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి తృతీయంలో శని గారు బాగున్నారు, సప్తమంలో గురువు గారు బాగున్నారు, అలాగే ఏకాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి బాగున్నారు, కుజుడు బాగున్నారు. ఎప్పుడైతే ఏకాదశంలో 3 గ్రహాలు బాగున్నాయో ఇది చాలా అద్భుతమైన విషయం అన్నమాట. అలాగే గురువు గారు బాగున్నారు, శని గారు బాగున్నారు. పెద్ద గ్రహాల యొక్క అనుకూలత, 2 గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు చాలా లాభాలను ఇస్తుంది. ఈ రకమైనటువంటి మనశ్శాంతి, ఇన్ని లాభాలు మీరు పొందుతూ ఉండడం అనేది చాలా వరకు మనశ్శాంతి, ఇది చాలా సంతృప్తికరమైన విషయం అని చెప్పుకోవచ్చు. దైవభక్తి బాగా పెరిగింది, ధనము ఆదాయం రూపంలో చాలా బాగా పెరిగింది. పూర్వం మీరు ఎవరికైనా రుణాలు ఇచ్చుంటే అవి ఇప్పుడు చక్కగా వసూలవుతాయి. మీ సత్కీర్తి మీకు చాలా చక్కగా పెరుగుతూ ఉన్నది. ఎన్ని విధాలుగా మీరు ఆనందంగా ఉండాలో, అది వివాహాది శుభకార్యాలు కుదరడం ద్వారా గాని, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో గాని, అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో గాని, ఉద్యోగ జీవితంలో కానీ, ఇలా ఎన్నో రకాలుగా మీకు ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చేయండి, మరింతగా శుభకరంగా ఉంటుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారి యొక్క స్థితి, శుక్రాచార్యుల వారి యొక్క స్థితి చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. నవమ దశమాధిపతుల కలయిక కూడా ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ దశమాధిపతి అయినటువంటి కుజుడు, నవమాధిపతి అయినటువంటి శుక్రుడు, వీరిద్దరూ దశమంలో కలుసుకోవడము, అలాగే దశమ స్థానంలో రవి ఉండడము, ఇక్కడ రవి శుక్రుల యొక్క కలయిక చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, రాజకీయ జీవితం బాగుంటుంది. అయితే చాలా రకాలైనటువంటి ఒత్తిళ్లకి లోనవుతారు. రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి చాలా బాగుండాల్సి ఉన్నప్పటికీ ఇక్కడ రాహు గారితో కలిసి ఉండడం వల్ల అనేక రకాల ఒత్తిళ్లు మానసికంగా ఉంటాయి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి రాహు గాని, సప్తమంలో ఉన్నటువంటి కేతువు గాని, షష్టంలో ఉన్నటువంటి గురువు గారు గాని, ద్వితీయంలో ఉన్నటువంటి శని గారు గాని మిమ్మల్ని చాలా ఇబ్బందే పెడుతున్నారు, ముందరికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. ఏ విషయంలోనూ అభివృద్ధి అనేది కనిపించబోవటం లేదు. కాబట్టి ఈ 4 గ్రహాలకి కూడా
తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి. వీలు కాలేదండి అనుకునే పక్షంలో తప్పనిసరిగా స్తోత్ర పారాయణ చెయ్యండి అని మరీ తెలియజేస్తున్నాను. వీలైనంత వరకు మౌనంగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ శుభం. మీనరాశి వారికి గురువు గారి యొక్క శుభ ఫలితాలు, కేతువు గారి యొక్క శుభ ఫలితాలు, అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క శుభ ఫలితాలు, ఈ మూడు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉండడం వల్ల చాలా రోజుల నుంచి మీనరాశికి చాలా బాగుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. సంతాన రీత్యా చాలా సంతృప్తికరమైనటువంటి విషయాలు ఉంటాయి. అలాగే ఆరోగ్య రీత్యా బాగుంటుంది. రుణ భారాలు తగ్గే విధంగా ఉంటాయి. రుణాలు తగ్గుతున్నాయి అనే తెలియచెప్పడం జరుగుతుంది. అలాగే పిత్రార్జితం బాగుంటుంది, దైవభక్తి బాగుంటుంది, దైవ కార్యాలు చేస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు. వీటన్నిటితో పాటుగా మీకు లైఫ్ అంబిషన్స్ కూడా పెరుగుతున్నాయి. మంచి జరగడం అనేది ఒక ఎత్తు, ఇంకా మంచి జరగాలి అని కోరుకోవడం ఇంకో ఎత్తు. ఇప్పుడున్న గ్రహస్థితులకి చాలా చక్కటి విశేషాంశాలు ఉన్నాయి. మీకు ఇంతకన్నా ఎక్కువగా మీరు నేను ఇది సాధించాలి, అది సాధించాలి అనే ఆశయాలని పెట్టుకోవద్దు. ఇప్పుడు పెట్టుకున్నా కూడా అతి త్వరలోనే మళ్ళీ గురువుగారి యొక్క సంచారము అర్ధాష్టమంలోకి వచ్చేస్తూ ఉన్న కారణం చేత ప్రయత్నమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది తప్ప ఫలితాలు తక్కువగా కనిపిస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచన అన్నమాట. అలాగే కొంచెం మానసికమైన వ్యధ ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనుకోని విధంగా స్థాన చలనాలు ఉండడం గాని, దూర ప్రాంత ప్రయాణాలు చేసి రావడం గాని, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పూర్వం కన్నా కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ ఇంకా పూర్తిగా తగ్గకపోవడం గాని, ఇత్యాది విషయాలు మిమ్మల్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని సూచిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, ఎక్కువగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, హనుమాన్ చాలీసా పఠించండి. ఇది చాలా చెప్పదగినటువంటి అంశంగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.